కాకినాడ రమణీపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యురాలు మీనాక్షి సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు శ్రీదేవిరెడ్డి మాట్లాడుతూ సమాజానికి ఏదైనా సేవ చేయాలనే ఆశయంతో మహిళలంతా లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. మీనాక్షి మాట్లాడుతూ సేవ అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా పరులకు సేవ చేయడమని అన్నారు. పరులకు సహాయం చేయడంలో కలిగే తృప్తి, సంతోషం ఎలాంటి వారికైనా ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి శ్రీవాణి, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, శిరీష, బుద్ధరాజ్ సత్యనారాయణ రాజు, చింతపల్లి సుబ్బారావు, పిడుగు సూర్యనారాయణమూర్తి, రాజా, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మేము లయన్స్ క్లబ్ విజన్ అని ఒక ఉమెన్స్ వింగ్, దీంట్లో నేను కూడా ఒక మెంబర్గా ఉంటున్నాను. ఆ కారణం చేత మేము నెలకొకసారి అందరూ కూడా ఎవరో ఒకళ్ళు మా మెంబర్స్ ఎవరో ఒకళ్ళు ఇస్తూ ఉంటాము. ఈరోజు మాత్రం నేను ఇవ్వడానికి కారణం మా వారి పోయిన రోజు కాదు, అయినా కానీ ఆయన పేరు మీద ఈరోజు ఇవ్వడానికి వచ్చాను. తీసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు గ్రోసరీస్ అందజేయడం జరుగుతుంది. ఆ భాగంగా ఈరోజు కూడా ఇక్కడ గ్రోసరీస్ అందజేశాము. అలాగే ప్రతి నెల గ్రోసరీసే కాకుండా ఫీడ్ ద హంగర్ ప్రోగ్రాంలో ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ మాకు అడబాల ట్రస్ట్లో వేదికగా ఒక టైలరింగ్ సెంటర్ నడుపుతున్నామండి. అది ఉచిత మహిళా శిక్షణా కేంద్రం. ప్రతి 6 నెలలకి ఒక బ్యాచ్ బయటకు వస్తూ ఉంటుంది. వాళ్ళు ఈ వేదికను తీసుకుని ఈ టైలరింగ్ సెంటర్లో నేర్చుకుని వాళ్ళు స్వయం ఉపాధి పథకం కింద వాళ్ళు ఎర్న్ చేసుకోవడానికి వీలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది సర్టిఫికేషన్ కోర్స్. ఈ కోర్సు వల్ల చాలామంది లబ్ధి పొందారు. అవకాశం ఉంటే ఎవరికన్నా నెసెసిటీ ఉన్నా కూడా ఇప్పుడు ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. ఫిబ్రవరిలో ఒక బ్యాచ్ స్టార్ట్ అయిందండి. ఇది జూన్ వరకు నడుస్తుంది.